ఇక్ష్వాకు వంశానికి రఘువంశం అని పేరు ఎందుకు వచ్చింది? రఘువు పుట్టాడు కనుక. అసలు వంశకర్త కన్నా ఈయన పేరు పెద్దదైంది అంటే శాశ్వత కీర్తికి గుర్తది. ఇక తిరుగులేని కీర్తి అనమాట. అసలు ఆ పేరే వంశమే ఆయన పేరు మీద వెళ్ళిపోతుంది. అలా పేరే మారిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవి చాలా చాలా గొప్ప విశేషాలు. అది సామాన్యమైనటువంటి విషయంతో వచ్చేటువంటిది కాదు. అవి ఏదో జీవితాంతం మంచి పనులు చేస్తే వచ్చేవి కావు. అసలు ఎవరూ ఎప్పుడూ ఊహించలేని గొప్ప పని ఒకటి చేస్తే అలా మారిపోతుంది. అది ఒక్కటే అవ్వచ్చు, కానీ ఆ పని అటువంటిది. లోకంలో ఒక్కొక్కడు ఒక్కొక్క పేరుతో పుడతాడు. పుట్టి ఇంకొక పేరుతో పిలవబడుతూ ఉంటాడు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. కీర్తి అన్న మాట కదా వచ్చింది అక్కడ. కీర్తికి గుర్తు ఏమిటో తెలుసా? అసలు ఆ పేరే మారిపోవడం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, రామచంద్ర ప్రభువు పుట్టినటువంటి వంశం ఇక్ష్వాకు వంశం. దానికి వంశకర్త ఇక్ష్వాకు, అందుకని ఇక్ష్వాకు వంశం. కానీ తరువాతి కాలంలో ఏమైపోయిందంటే దాన్ని ఇంకా కొంతమంది పేర్ల మీద పిలిచారు. కాకుత్సుడు అని ఒక రాజు పుట్టాడు, అందులో కాకుత్స వంశం అని పిలిచారు. అందరికన్నా గొప్పవాడిగా పిలవబడిన వాడు రఘుమహారాజు, అందుకని రఘువంశం అని పిలిచారు. రఘువంశము అంటే రాముడు పుట్టాడని కాదు, రఘువు పుట్టాడు కనుక. ఇక్ష్వాకు వంశానికి రఘువంశం అని పేరు ఎందుకు వచ్చింది? అంటే రఘువు పుట్టాడు కనుక. అసలు వంశకర్త కన్నా ఈయన పేరు పెద్దదైంది అంటే శాశ్వత కీర్తికి గుర్తది. ఇక తిరుగులేని కీర్తి అనమాట. అసలు ఆ పేరే వంశమే ఆయన పేరు మీద వెళ్ళిపోతుంది. అలా పేరే మారిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవి చాలా చాలా గొప్ప విశేషాలు. అది సామాన్యమైనటువంటి విషయంతో వచ్చేటువంటిది కాదు. అవి ఏదో జీవితాంతం మంచి పనులు చేస్తే వచ్చేవి కావు. అసలు ఎవరూ ఎప్పుడూ ఊహించలేని గొప్ప పని ఒకటి చేస్తే అలా మారిపోతుంది. అది ఒక్కటే అవ్వచ్చు, కానీ ఆ పని అటువంటిది. రఘువు పేరు మీదకి ఎందుకు మారింది ఆ వంశం అని అడిగారు. కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో అంటాడు, త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీథినాం. అందుకు మారిపోయింది అన్నాడు. త్యాగాయ సంహృతార్థానాం. రఘుమహారాజు గారు ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించాడు. దేనికోసం అంటే దానం చేసేది. సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. చేతకాక కాదు, ఎక్కువ మాట్లాడితే అబద్ధం ఎక్కడైనా మాట్లాడవలసి వస్తుందేమో. యశసే విజిగీషూణాం, దండయాత్ర చేసేవాడు క్రౌర్యంతో, కీర్తి కోసం. ఎందుకని? యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికి. కీర్తి ఉండాలని కోరుకోవడం సజ్జనుడి యొక్క లక్షణం. కాబట్టి కీర్తి కొరకు దండయాత్ర చేసేవాడు. ప్రజాయి గృహమేధినాం, సంసారమునందు భార్యతో ఉన్నాడు. దేని కొరకు? కేవల సాంసారిక భోగము కొరకు కాదు. వంశోద్ధారకుడి కంటే తప్ప తనకి పితృరుణం పోదని ఆ పితృరుణం నుంచి విముక్తుడవడానికి, కొడుకుని కనడానికి సంసారంలో ఉన్నాడు. ప్రజాయై గృహమేధినాం. ఇన్ని 4 గొప్ప లక్షణములు ఉన్నవాడు కనుక రఘుమహారాజు గారు పుట్టిన తరువాత ఇక్ష్వాకు వంశము రఘువంశమైంది.